లోకల్‌లో ఈవెంట్ అయినా సరే మాకు రెడీ అవ్వడానికి ఫంక్షన్ హాల్‌లోనే రూమ్ ఇస్తారు. కానీ అప్పుడప్పుడు మాత్రం అక్క వాళ్ళ ఇంట్లో రెడీ అయ్యి ఫంక్షన్ హాల్ దగ్గరికెళ్తాము. అయితే ఈసారి గూడా అక్క వాళ్ళ ఇంట్లోనే రెడీ అయ్యి వెళ్తున్నాము. ఇలా రెడీ అయ్యి ఫంక్షన్ హాల్ దగ్గరికెళ్తుంటే రోడ్డు మీద జనాలు గూడా విచిత్రంగా చూస్తున్నారు. ఇంక అసలు ఎప్పుడెప్పుడు ఫంక్షన్ హాల్ దగ్గరికెళ్తామా అనిపించింది. బయటేమో ఎండ మామూలుగా లేదు. ఇక ఫంక్షన్ హాల్ లోపలికెళ్ళిన తర్వాత చల్లగుంటదిలే అని చెప్పి వెళ్తే చల్లగుండేది తర్వాత సంగతి. కనీసం అక్కడ గాలి గూడా లేదు. అంటే ఇంకా వాళ్ళు ఏసీ వేయలేదన్నమాట. మనం అప్పుడప్పుడు అంటూ ఉంటాం కదా, ఏంటి చెవులో పూలు పెడుతున్నావా అని చెప్పి. ఆ మాట నిజం చేసింది కీర్తి. మార్నింగ్ ఈవెంట్ కి వెళ్ళేటప్పుడు టిఫిన్ చేసినా చేయకపోయినా అక్కడ స్నాక్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా వాటిని టేస్ట్ చేయాల్సిందే. ఇంకా అక్కడ స్నాక్స్ అయితే స్వీట్ కార్న్ రోల్స్ ఉన్నాయి. ఇంకా జ్యూస్ ఏమో బాదం మిల్క్ ఉంది. ఎంట్రీ స్టార్ట్ అయ్యే ముందు అంటే ఒక 5 minutes ముందు దీపాలు పెడతాము. ఇక ఫస్ట్ ఎంట్రీ దీపాలతో అయిపోగానే సెకండ్ ఎంట్రీకి మాత్రం మేము వేసుకున్న కాస్ట్యూమ్ కి అసలు సంబంధమే లేని ప్రాపర్టీతో సెకండ్ ఎంట్రీ కూడా చేసాము. ఎంట్రీ అయిపోగానే డ్రెస్ చేంజ్ చేసుకుని ఫుడ్ తిందామని వెళ్తే అక్కడ నాకు ఇష్టమైన బొబ్బట్టు, గులాబ్ జామ్, ఇంకా నా ఫేవరెట్ వంకాయ కర్రీ కూడా ఉంది. ఫస్ట్ కీర్తిని తింటావా అని అడిగితే వద్దు అని చెప్పింది. ఇంకా వద్దు అంటే నేను ఊరుకుంటానా, అందుకే వద్దని చెప్పినా గానీ తినిపించా. తర్వాత ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు కదా, అయితే మాకు కూడా ఇచ్చారు. అందులో ఏముందో మీరు కూడా చూసేయండి. ఫస్ట్ తీసిన దాంట్లో ఏదైనా స్వీట్ ఉంటదిలే అనుకున్నా, అయితే పెద్ద లడ్డూనే ఉంది. తర్వాత తీసిన స్టీల్ డబ్బా కూడా కొంచెం వెయిట్ ఉండేసరికి ఇందులో ఏముందా అని చెప్పి చూస్తే అందులో కూడా ఇంకో స్టీల్ డబ్బా ఉంది. ఈసారి మా చెల్లి మా ఇంటికి వచ్చినప్పుడు ఏమైనా వండితే గనక వీటిలో పెట్టి పంపించచ్చు అన్నట్టు. ఈవినింగ్ కూడా ఈవెంట్ ఉంది. అయితే టైం ఉంది కదా ఇంటికి వెళ్ళొద్దాంలే అని చెప్పి వెళ్తున్నాము. మళ్ళీ ఈవినింగ్ ఈవెంట్ లో కలుద్దాం. ఈలోగా ఈ వీడియో నచ్చితే గనక ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.